నువ్వు అరవడం అయిపోయిందా లేదా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా లేదా? నువ్వు రాయడం అయిపోయిందా లేదా? నువ్వు తినడం అయిపోయిందా లేదా? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఆర్ యూ డన్‌ను ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని నువ్వు చేయడం అయిపోయిందా లేదా అని అడగడానికి ఆర్ యూ డన్‌ను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే ఆర్ యూ డన్ ప్లస్ వి1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆర్ నాట్. నువ్వు అరవడం అయిపోయిందా లేదా? నువ్వు అరవడం అయిపోయిందా లేదా? ఆర్ యూ డన్ షౌటింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డన్ షౌటింగ్ ఆర్ నాట్? నువ్వు మాట్లాడడం అయిపోయిందా లేదా? నువ్వు మాట్లాడడం అయిపోయిందా లేదా? ఆర్ యూ డన్ స్పీకింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డన్ స్పీకింగ్ ఆర్ నాట్? నువ్వు రాయడం అయిపోయిందా లేదా? నువ్వు రాయడం అయిపోయిందా లేదా? ఆర్ యూ డన్ రైటింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డన్ రైటింగ్ ఆర్ నాట్? నువ్వు చెప్పడం అయిపోయిందా లేదా? నువ్వు చెప్పడం అయిపోయిందా లేదా? ఆర్ యూ డన్ టెల్లింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డన్ టెల్లింగ్ ఆర్ నాట్? నువ్వు పాడడం అయిపోయిందా లేదా? నువ్వు పాడడం అయిపోయిందా లేదా? ఆర్ యూ డన్ సింగింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డన్ సింగింగ్ ఆర్ నాట్? నువ్వు ఆడడం అయిపోయిందా లేదా? నువ్వు ఆడడం అయిపోయిందా లేదా? ఆర్ యూ డన్ ప్లేయింగ్ ఆర్ నాట్? ఆర్ యూ డన్ ప్లేయింగ్ ఆర్ నాట్? నువ్వు తినడం అయిపోయిందా లేదా? నువ్వు తినడం అయిపోయిందా లేదా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.